నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. జులై మాసం వచ్చేస్తోంది. ఇంగ్లీష్ మాసం. అలాగే జులై 6వ తారీఖు నుంచి ఆషాఢ మాసం కూడా ప్రారంభం కాబోతోంది. అయితే జులై 1 నుంచి ఒకవేళ మనం చూసుకుంటే ఎట్లా ఉండబోతుంది ఈ జులై మాసం మొత్తం కూడా? మాస ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ద్వాదశ రాశులకి కూడా గోచారం ఎలా ఉంది? మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి? ఎలా ఉండబోతోంది ఈ మాసం అంతా? ఒక్కసారి మీ ద్వారా మురళి గారు. తప్పకుండా అమ్మా. ప్రతి వీడియోలో కూడా మనం ఇంట్రో ఇవ్వడం జరుగుతున్నది. గ్రహచారం వేరు, గోచారం లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ కొన్ని సందర్భాలలో తప్పకుండా కూడా ఒక 36 ఇయర్స్ తర్వాత మరలా 36 ఇయర్స్ తర్వాత ఒక సైకిల్ అనేటువంటిది రన్ అవుతూ ఉంటుంది. జాతకరీత్యా 100కు 100% మీరు పుట్టినటువంటి సమయానికి ఏదైతే ఒక లగ్నం ఏర్పడుతుందో ఆ దశ, అంతర్దశ, అదేవిధంగా భుక్తి అనేటువంటిది 100కు 95% మనకు సహకరిస్తే ఈ యొక్క ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత ఈ యొక్క నామకరణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అవును గమనించుకోండి. ఎందుకు అంటే మా జాతకం మా యొక్క రాశి బాగుంది అయినా మాకు కలిసి రావటం లేదు అంటే అప్పుడు ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మరి మీరు పుట్టినటువంటి సమయంలో ఏ విధమైనటువంటి లగ్నం ఏర్పడింది, ఆ యొక్క లగ్న అధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్నాడా, మరి లేదా నీచబడి ఉన్నాడా, మరి ప్రజెంట్గా నడుస్తున్నటువంటి దశ అదే ఉందా, ఇలా ఒకసారి క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఉదాహరణకు పంచమ దృష్ట లేదా పంచమాత ఏ గ్రహం ఉంది, పంచమాధిపతి ఎవరు అనేటువంటిది మనం చూసుకోవాలి. మరి ఆ దశ నడవనంతసేపు కూడా అయ్యో మాకు పిల్లలు కావటం లేదు ఇప్పుడు తులారాశి వారు ఉన్నారు. వారికి 8వ స్థానంలో గురువు రన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. గురుబలం తక్కువ ఉంది. వారికి ఇప్పుడు పిల్లలు అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువ అంటున్నాం ఇక్కడ. కానీ వారి జాతక రీత్యా పంచమ దశ అంటే పంచమాత ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క దశలో కానీ అంతర్దశలో కానీ భుక్తులు కానీ నడుస్తూ ఉన్నట్టయితే వారికి కొన్ని రెమెడీస్ కానీ ఈ విధంగా మీరు ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇట్లా అన్ని జాబ్ రిలేటెడ్ కావచ్చును, ఒక వివాహం రిలేటెడ్ కావచ్చును, మనీ రిలేటెడ్ కావచ్చును, కోర్టు కేసులు కావచ్చును. కోర్టు కేసులు దేనికైతవి? 8వ భావంలో చంద్రుడు కావచ్చును లేదా కుజుడు కావచ్చును. ఇట్లా కొన్ని ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము బట్టి దశలు, అంతర్దశలు, భుక్తిని ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. మరి యొక్క ఆషాఢ మాసానికి సంబంధించి మరి యొక్క జూలై 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా మరి యొక్క ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. మరి సింహరాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతోంది మురళి గారు? తప్పకుండా అమ్మా. సింహరాశి వారికి గురువు అదేవిధంగా కుజుడు వీరికి ఎంతో లాభసాటిగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క గురువు కావచ్చును, అదేవిధంగా కుజుడు కావచ్చును, సింహ లగ్నం కావచ్చును, సింహరాశి వారికి గురుపాలిత గ్రహాలు, శనిపాలిత గ్రహాలలో కుజుడు వచ్చేసి గురుపాలిత గ్రహం కిందికి వస్తాడు కనుక మరి ఇక్కడ గురువు కుజుడు రెండు కూడా శుభంగానే ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఈ యొక్క సింహరాశి వారికి. మరి యొక్క కుజుడు 10వ స్థానంలో ఉండడం చేత కొంత అద్భుతమైనటువంటి లాభాలను తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఉంది. వృత్తిలో కావచ్చును, అంటే ఉద్యోగ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా మంచి ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. మరి ఇంకా చూసుకున్నట్టయితే ధనధాన్య లాభములు, వస్త్ర లాభములు. ధనధాన్య లాభములు అంటే ఇక్కడ కిరాణా కొట్టువారు కావచ్చును, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారు కావచ్చును, లేదా ఎలాంటి ధాన్య సంబంధిత వారికి చిరు వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వస్త్ర లాభములు అంటే
ఈ యొక్క బిజినెస్ వస్త్రాలకు సంబంధించినటువంటి బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి చక్కకుండా లాభాలు ఉన్నవి. అదేవిధంగా వస్త్ర సంబంధిత లాభాలు, అదేవిధంగా మీకు కూడా వస్త్ర లాభాలు అంటే చక్కటి వస్త్రాలు కొనుక్కోవడం కానీ, ఎవరైనా మీకు ఆ, ఒక ఎట్లా అంటే సన్మానం రూపకంగా చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇంకా ప్రతి పని యందు కూడా జయము, దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితి, తలచిన కార్యములు నెరవేరుట, అవసరాలకు ధనము తప్పకుండా కూడా మీ చెయ్యికి అందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరో సమయానికి మీరు ఎప్పుడో చేసినటువంటి సహాయాన్ని గుర్తుంచుకొని తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి విద్యా ఉద్యోగంలో చక్కటి లాభములు, నూతన పనులు ఆరంభించుట, మంచి వారితో స్నేహం చేయుట, బంధువులకు సహాయం చేయుట, మనస్సునందు చురుకుతనము, కుటుంబముతో తీర్థయాత్రలు చేయుట, గృహమునకు అలంకారాలైనటువంటి వస్తువులు ఏవైనా కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. మరి ఇంకా కూడా ఈ యొక్క సింహరాశి వారికి చూసుకున్నట్టయితే మరి వీరికి వృత్తి, మీరు చేసేటువంటి జాబ్ ఏదైతే ఉందో అందులో తప్పకుండా కూడా బాగుంది. అది అయినప్పటికీ కూడా మీరు ఏదో మారాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్, ఎవరో మారుతున్నారు నేను కూడా మారాలి అనేటువంటి ఆలోచన మాత్రమే ఉంటుంది తప్ప మరొకటి ఏదీ లేదు. మీకు కూడా ఈ వివాహ సంబంధిత విషయాలలో నవంబర్ తర్వాతనే సెటిల్మెంట్ అవుతుంది. సింహరాశి వారికి ఎవరైనా వివాహ సంబంధిత విషయాల్లో చూస్తూ ఉన్నారనుకుంటే ఈ నెల లాస్ట్, ఈ నెల తర్వాత కొంత వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడటం లేదు. కనుక తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఒక సంబంధం వచ్చినా కూడా వారి తండ్రి గారికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత మరలా అదే సంబంధం వారు మరలా అడిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి పరిస్థితి, కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చేలా ముందుకు వెళుతూ ఉన్నారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగిపోతూ ఉన్నవి. ఈ నెలలో అనుకున్న సమయానికి ధన సహాయం మీకు తప్పకుండా కూడా అందేటువంటి పరిస్థితి ఉంది. రుణాలు కూడా ఇక్కడ తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒక హౌస్ తీసుకున్నారు, గత కొంతకాలంగా మీకు లోన్ రావటం లేదు, లోన్ ఇష్యూస్ రావడం జరుగుతున్నవి. తప్పకుండా ఈ నెలలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. లేదా ఎక్కడో 1,00,000 2,00,000 డబ్బులు తీసుకొని వచ్చారు, ఈ నెలలో తప్పకుండా వారికి ఇస్తా అన్నారు, తప్పకుండా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇంకా సంఘంలో ప్రముఖులతో పరిచయాలు, ఈ పరిచయాల వలన మీ పేరు అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. మీ వ్యాపారం ఆల్సో విస్తృతం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. నలుగురు పరిచయాల ద్వారా సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతూ ఉన్నాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలలో కార్యసిద్ధి కనబడుతూ ఉన్నది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి విధంగా ఉండబోతున్నాయి. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతూ ఉన్నాయి. ఇంకా ఈ యొక్క నెల చివరిలో చూసుకున్నట్టయితే వృధా ఖర్చులు ఉంటున్నాయి. ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ యొక్క సింహరాశి వారు ఈ నెలలో దుర్గాదేవి ఆరాధన, అంటే ఎలాగూ వారాహి నవరాత్రులు రావడం జరుగుతున్నవి కనుక అమ్మవారి యొక్క సేవలో పాల్గొనండి. దుర్గాదేవికి సంబంధించినటువంటి అమ్మవారికి కుంకుమార్చన కానీ, లేదా వస్త్రాలంకరణకు ఏవైనా సారీ ఇవ్వడం కానీ, ఇలా ఏమైనా కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా వివరించారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.